హలో! వెల్కమ్ అగైన్. ఈరోజు వీడియోలో 1.5 మీటర్ క్లాత్‌తోని 23-25 మీటర్స్ పైపింగ్ లేస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను టిష్యూ క్లాత్ తీసుకున్నాను. ఈ వీడియోలో చూయించిన విధంగా ట్రయాంగిల్ వచ్చేలాగా ఫోల్డ్ చేసి క్లాత్‌ని కట్ చేసుకోవాలి. తర్వాత స్కేల్‌తోని లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. అయితే నార్మల్ ట్రాన్స్‌పరెంట్ స్కేల్ విడ్త్ 1.25 ఇంచెస్ ఉంటుంది. సో, ఈ పైపింగ్‌లెస్ స్టిచ్ చేయడానికి అంత విడ్త్ సరిపోతుంది. క్లాత్ మొత్తం ఇదే విధంగా లైన్స్ పెట్టుకోవాలి. తర్వాత ఈ 1 ½ మీటర్‌లో నాకు దాదాపు 17 స్ట్రిప్స్ వరకు వచ్చాయి. ఇలా రెడీ అయిన ఈ స్ట్రిప్స్‌ను స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసే ముందు కార్నర్‌లో ఉన్న ఈ కోర్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. స్ట్రిప్‌ను స్టిచ్ చేయడానికి ఒక స్ట్రిప్ మీద వేరొక స్ట్రిప్‌ని వి షేప్ ఫార్మ్ అయ్యేలాగా పెట్టి ఎడ్జెస్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని స్ట్రిప్స్‌ను స్టిచ్ చేసుకోవాలి. టూ స్ట్రిప్స్ ఎడ్జెస్‌ని వీడియోలో చూయించిన విధంగా ఓపెన్ చేసి గోరుతో ఇలా గీకడం వల్ల అవి ఓపెన్ అయిపోతాయి. ఇదే విధంగా జాయిన్ చేసిన అన్ని ఎడ్జెస్‌ని ఓపెన్ చేసుకోవాలి. పైపింగ్ లేస్ స్టిచ్ చేయడానికి స్ట్రిప్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ డోరీ. మార్కెట్‌లో లావు అండ్ సన్నవి డోరీస్ దొరుకుతాయి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈ డోరీని స్ట్రిప్ లోపల పెట్టి స్టిచ్ చేయడానికి నార్మల్ ఫుట్ బదులు సింగిల్ ఫుట్‌కి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ లేస్‌ని స్టిచ్ చేద్దాం. దానికి ఈ స్ట్రిప్‌ని ఓపెన్ చేసుకొని దీని మధ్యలో డోరీ పెట్టేసి వీడియోలో చూయించిన విధంగా ఫోల్డ్ చేసి పైవైపు లాక్ చేసుకోవాలి. దీని తర్వాత స్ట్రిప్ లోపలి డోరీ ఫూట్‌కి లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా పెట్టేసి స్టిచ్‌ని స్టార్ట్ చేయాలి. ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు మధ్యలో జాయింట్ వస్తే ఆ జాయింట్‌ని ఓపెన్ చేసి దాని మధ్యలో డోరీ పెట్టేసి వీడియోలో చూయించిన విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ కంటిన్యూ చేయాలి. ఈ విధంగా లేస్ మొత్తము స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి స్ట్రిప్ జాయింట్ అయిన దగ్గర అండ్ నార్మల్‌గా ఉన్న దగ్గర డోరీ 2 సేమ్‌గా ఉన్నాయి. అందుకే జాయింట్ వచ్చినప్పుడు స్ట్రిప్ ఎడ్జెస్‌ని ఓపెన్ చేసుకొని డోరీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ ఉన్న అన్ని ఎడ్జెస్‌ని ఓపెన్ చేసుకొని డోరీని స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్‌గా మన పైపింగ్ లేస్ రెడీ అయిపోయింది. పైపింగ్ లేస్ స్టిచ్ చేయడానికి యూజ్ చేసిన డోరీ బండిల్ లేస్ స్టిచ్ చేశాక సగం కంటే తక్కువగా మిగిలింది. అంటే దాదాపు 25 మీటర్స్ వరకు యూజ్ అయింది. చూడండి లేస్ ఎంత బాగా కనిపిస్తుందో. ఈ లేస్‌ని స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక పాత వీల్ నుంచి మిగిలిపోయిన ఈ లేస్‌ని తీసేయాలి. ఎంప్టీ అయిన ఈ వీల్‌లోకి రెడీ అయిన మన పైపింగ్ లేస్‌ని వైండ్ చేసుకుందాం. దానికోసము మన పైపింగ్ లేస్ యొక్క స్టార్టింగ్‌ని వీల్‌లోకి చుట్టేసుకొని దాన్ని ఒక టేప్‌తోని మూవ్ అవ్వకుండా స్టిక్ చేసుకుందాము. తర్వాత లేస్ మొత్తాన్ని ఈ వీల్‌లోకి వైండ్ చేసుకోవాలి. మీరు వీల్‌లోనే కాకుండా ఒక స్టిక్‌లో కూడా లేస్‌ని వైండ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా స్టోర్ చేసుకోండి. ఫైనల్‌గా నా పైపింగ్ లేస్ రెడీ అయిపోయింది. చూసారు కదా! కేవలం 1 ½ మీటర్ క్లాత్‌తో నేను 25.5 మీటర్స్ పైపింగ్ లేస్‌ని రెడీ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే రెడీ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.